10 ఏళ్ల వయసులో నారా దేవాంశ్ అయితే 3 ప్రపంచ రికార్డులు సృష్టించాడని చెప్పొచ్చు చెస్ లో. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక వెస్ట్ మినిస్టర్ సాల్స్ లో మరో రికార్డ్ అయితే సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో చదరంగంలో చూసుకుంటే గనక నారా దేవాంశ్ అయితే దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చెస్ లో చూసుకుంటే గనక నారా దేవాంశ్ అయితే ఒక రికార్డ్ సృష్టించాడని చెప్పొచ్చు. అలాంటిది వెస్ట్ మినిస్టర్ సాల్ లో ప్రపంచ రికార్డ్ లో చూసుకుంటే గనక ఆయన ఒక ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే 9 ఏళ్ల వయసులో అతను చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది 3వసారి అతను అందుకోవడం ఆల్రెడీ. అదే కదా, బ్రాహ్మణి కూడా అంటే తల్లి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, నీ పట్టుదల నీ ఏకాగ్రత ఇంత చిన్న వయసులో చాలా సంతోషం, ఇంకా నువ్వు ఎన్నో సాధించాలి అన్నట్టుగా ఆవిడ చెప్పారు. తర్వాత తాత బాలకృష్ణ గారు కూడా చాలా ఆనందపడి అతన్ని అభినందిస్తూ పెద్ద పార్టీ ఇచ్చారని తెలుస్తోంది, మనకు తెలీదు. సో లండన్ లో ఇతనికి మీరు చెప్పట్టు లండన్ ప్రతిష్టాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అంటే వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 అతను సాధించాడనమాట. ఆ గతంలో మీకు తెలుసు అతను 11 నిమిషాల 59 సెకండ్లలో చేశాడు. అంటే చాలా ఫాస్ట్ గా అతను ఈ బోర్డ్ అరేంజ్ చేయగలడు. తర్వాత చాలా ఫాస్ట్ గా అతను చెక్మేట్ ఫాస్టెస్ట్ చెక్మేట్ లాగా. ఈ వెస్ట్ మినిస్టర్ అనేది బ్రిటన్ పార్లమెంట్ కి సంబంధించింది. అంటే చాలా ఏమంటారు గౌరవం దక్కే చోటు అన్నమాట. ఎవరైనా ఈ వరల్డ్ రికార్డ్స్ ఏదైనా సాధిస్తే వాళ్ళకి అవార్డ్స్ అందిస్తారు. సో దేవాంశ్ లండన్ వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది. అదే విధంగా అతను ఇంకొకటి ఏం చేశారంటే ఇతనికి చాలా అవార్డ్స్ వచ్చాయి, అంటే ట్రోఫీలు, తర్వాత సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఇచ్చారండి. దాంతోపాటు దేవాంశ్ 9 ఏళ్ల వయసులోనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఈ రికార్డ్స్ సాధించాడు. ఇంకొక విషయం ఏంటంటే వేగవంతమైన టవర్ ఆఫ్ హవాయ్ సాల్వర్ ను కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో అతను పరిష్కరించి రికార్డు నెలకొల్పాడు. అంటే వేగవంతమైన చెస్ బోర్డ్ అరేంజర్ గా కూడా అతను నారా దేవాంశ్ రికార్డ్ సృష్టించాడు. సో అంటే ఇన్ని రకాలుగా దాన్ని బట్టి మీరు చూడండి, సాధారణంగా మీకు చదరంగం ఆడితే మీకు బుర్ర చాలా షార్ప్ అవుతుంది. మీకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని వడ్ల గింజలు అనే ఒక కథ రాశారు. అది కథ అనే కంటే కూడా కథానిక కూడా కాదు, చిన్న కథ అన్నమాట. అంటే నవలకిను కథకి మధ్యలో ఉంటుంది. ఆ వడ్ల గింజలలో ఒక బ్రాహ్మణ కవి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన రాజుతో పందెం కాస్తాడు, చదరంగంలో నిన్ను ఓడిస్తానని. రాజు లేదు, రాజు చాలా చదరంగ ప్రియుడు, ప్లస్ చదరంగంలో చాలా దిట్ట. ఇతను ఏమంటాడు, ఈ బ్రాహ్మడు నాకేమీ లేదు, మీరు ధాన్యం గింజలు ఒక్కొక్క బోర్డులోనూ పెట్టుకుంటూ మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటాడు. ఇస్తా దాందే ఉంది అంటాడు. బ్రాహ్మణ్ నెగ్గుతాడు, చదరంగంలో రాజును ఓడిస్తాడు. ఓడించాక మొత్తం అది లెక్కలు కడితే రాజధానిలో ఉండే మొత్తం ధాన్యం అంతా కూడా సరిపోదు. ఆ కథ చదవాలి, నేను చెప్తే మీకు అంత స్వారస్యంగా ఉండదు. అంటే చదరంగంలో దిట్టలు ఎలా ఉంటారు అని. ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఆరుద్ర గారి దగ్గర కూడా అతను వచ్చేవాడు. ఆరుద్ర గారితో నేను పనిచేసేటప్పుడు నాకు తెలుసు, మేము ఇద్దరం విశ్వనాథన్ ఆనంద్ ఇంటికి వెళ్ళాం కూడా, నేను ఆరుద్ర గారు. మా ఇంటి దగ్గర ఉండేవాడు మెడ్రాస్ లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళని మనం విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఒక మనిషిలో ఒక ప్రత్యేకత ఉంది, ఒక మేధ ఉంది అంటే అది ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. అండ్ ఇంకొకటి మేడం, ఈ రోజు పిల్లల్లో చూసుకుంటే కనుక ఓన్లీ స్టడీసే కాకుండా ఇలాంటిది స్పోర్ట్స్ లో ఒక యాక్టివిటీ నేర్పిస్తే ఫ్యూచర్ లో కూడా పెడుతున్నారు, కానీ సరిపోవట్లేదు. ఏమైతుందంటే వేగం అయిపోయే జీవితం. 2 రకాలు ఉన్నారు. కొంతమంది పిల్లలు చాలా ఎక్సెల్ అవుతున్నారు, కొంతమందికి అవకాశం లేక అవ్వట్లేదు. వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది, ఇంట్లో ఆర్థిక సహకారం ఉండదు, తల్లి తండ్రి పట్టించుకోరు. లేకపోతే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, ఎంతెంత ఐఏఎస్లు సాధిస్తున్నారు మామూలు పిల్లలు, కూలి వాళ్ళ పిల్లలు. అవన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయాలు. అందుకనే మనం ఎన్నిసార్లు చెప్పినా ఒకటేనండి, విద్య వైద్యం ఉచితం చేస్తే అసలు ఏం అక్కర్లేదు, రిజర్వేషన్స్ అక్కర్లా,
తర్వాత ఈ పథకాలు అక్కర్లేదు, ఉచిత పథకాలు ఇవేమొద్దు, ఆ రెండు ఇస్తే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. అంతే కదా, చాలా కీలకం కదా, ఆ రెండే కీలకం మనిషికి, ఇంకేది లేదు. మనకి చదువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆ రెండు ఉండాలంటే రెండు ఉచితంగా ఇవ్వండి. ఏ ప్రభుత్వమైనా, కేంద్రం ఎందుకు అలా నిర్ణయాలు తీసుకోదు? రాజకీయ నాయకుల్లో మార్పు రావాలండి. రాజకీయ నాయకుల ఆలోచనలో మార్పు రానంతసేపు ఇవి జరగవు. అంటే పిల్లల్లో ఉండే ప్రతిభ వెలికి తీయాలంటే, ఇప్పుడు చూడండి, మీకు గుర్తుందా, ఇతను ఎవరు, జగపతి బాబు గారి అన్నయ్య కూతురా అమ్మాయి, ఆ అమ్మాయిలో పాడే ప్రతిభ ఉందని టీచర్ గుర్తించింది. మనకి తెలియదు, కొన్నిసార్లు సరైన గురువులు ఉండాలి మనకి. అలాగే చెస్ కూడా చిన్నప్పటి నుంచి చెస్ లో మీకు ప్రావీణ్యం రావాలంటే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి, లేదు తాతలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలాంటివి వస్తాయి. పూర్వం చదరంగం బోర్డులు, ఇంట్లో క్యారమ్స్ ఇవన్నీ సహజం అండి. సాయంకాలం వచ్చా క్యారమ్స్ ఆడేవాళ్ళం, లేకపోతే టెన్నిస్ ఆడేవాళ్ళం, లేకపోతే దాన్ని ఏమంటారు షటిల్ ఆడతారు. మా ఇళ్ళలో ఇవన్నీ ఉండేది. అసలు క్యారమ్ బోర్డ్ అనేది ఎవరో ఒకరు ఆడతారు ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చుని, తాతగారు మానవులు కలిసి ఆడతారు, తండ్రి పిల్లలు కలిసి ఆడతారు, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడతారు. అంటే నేను అనేది ఇంట్లో అది ఉండాలి, అవకాశం పెట్టాలి పిల్లలకి. చదరంగం అనేది నేర్పిస్తారు, ఎందుకంటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని. మీకు మ్యాథమెటిక్స్ కూడా ఈజీ అవుతుంది. మీకు చదరంగంలో ప్రావీణ్యం రెండు ఇంటర్లింక్డ్ అనమాట. మ్యాథ్స్ బాగా వస్తే చదరంగం వస్తుంది, చదరంగం బాగా వస్తే మ్యాథ్స్ వస్తుంది, అట్లా. సో ఎలా చూసుకున్నా కూడా ఇవాళ దేవాంశ్ 3 రికార్డ్స్ నెలకొల్పాడండి. సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ప్లస్ ఇప్పుడు ముఖ్యమంత్రి, అదే విధంగా మంత్రి నారా లోకేష్ ప్లస్ దేవాంశ్ తండ్రి ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు, అభినందనలు తెలిపారు. ఏదేమైనా దేవాంశ్ ఇంకా మరిన్ని రికార్డ్స్ నెలకొల్పాలి. అంటే చిన్న వయసులో అతను ఇంత సాధించడం అనేది గొప్ప విషయం కదా. అంటే నేను ఏముందిలే, నాకు అవసరం ఏముంది, ఒక తాత ముఖ్యమంత్రి, తండ్రి ఇది, ఇంకో ముత్తాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి అవసరం అని అనుకోకుండా కెరీర్ ఫోకస్డ్ గా అండ్ దెన్ ఇట్లా ఆటల్లో కూడా ఫోకస్డ్ గా ఉండడం అనేది చాలా బాగుంది. ఇంకా మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని ఆశిద్దాం. ఓకే మేడం, థాంక్స్.